హలో ఎవ్రీవన్, అందరికీ కనుమ శుభాకాంక్షలు. అందరూ సంక్రాంతి చాలా హ్యాపీగా చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో మోర్ ఓవర్ ఈరోజు ఏంటి అంటే మాకు కనుమ అండ్ ఈరోజు యశ్వంత్కి వర్క్ ఫ్రమ్ హోమ్. సో నేను అందుకని కొన్ని స్పెషల్స్ చేద్దామని అనుకున్నాను. సో వడలు అయితే స్టార్ట్ చేశానమాట ఈరోజు. బట్ మీకు ఆల్రెడీ తెలుసు నేను వడలు ఎక్కువ ఆయిల్తో ఇష్టపడను కాబట్టి మొన్న ఒకసారి పెసర వడలు చేశాను కదా, అలానే గారెలు చేస్తున్నాను అనమాట. సో ఈ గారెల్ని మంచిగా షేప్ చేసుకుని ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దానిపైన చేస్తున్నాను. సో మంచిగా గారెలు షేప్ పెట్టి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఇంకా కాకపోతే ఫ్రై అవ్వాలనుకుంటా. సో ఇది జస్ట్ ట్రయల్ పీరియడ్ మాత్రమే కాబట్టి నేను ఒకసారి పాజ్ చేసి తీసాను అనమాట బయటికి చూడడానికి. బట్ మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ లోపల ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. సో దట్ ఆ రెడ్ కలర్ వచ్చి ఆ క్రిస్పీ తనం వస్తుంది అనమాట. మెత్తగా కన్నా క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కదా గారెలు. అందుకని నేను టైం అండ్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుని పెట్టాను. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. యా, అఫ్ కోర్స్ మా మమ్మీ వాళ్ళు చేసినంత మంచిగా రాలేదు, బట్ స్టిల్ తినేటట్టుగా చాలా బాగా వచ్చాయి. షేప్ దేవుంది లేండి, తినడానికి బాగుంటే చాలు కదా.